ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ మద్యం. రచన సమర్పణ శిరావూరి మదన్ మోహన్. సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ఆనంద్ కారులో తన క్లబ్కి వెళ్ళాడు. వాళ్ళని వీళ్ళని పలకరించి పరామర్శిస్తుంటే వాచ్మెన్ వచ్చి, సార్, ఎప్పుడూ తళతళలాడుతూ క్లీన్గా ఉండే మీ కారు చాలా మురికిగా ఉంది ఇవాళ. మా కుర్రాడితో చెప్పి క్లీన్ చేయించమంటారా అన్నాడు వినయంగా. దానికి అతని మిత్రుడు, బాబు, వాళ్ళ ఇంటికి రోజు వీళ్ళ కార్లు తుడవటానికి కుర్రాళ్ళు వస్తూనే ఉంటారు, వద్దులే అన్నాడు. అతన్ని వారించి, కారేగా తుడవని, ఎంత కావాలి అన్నాడు. మీ ఇష్టం సార్, ఓ 100 రూపాయలు ఇవ్వండి, బాగా వాటర్ వాష్ చేస్తాడు. సరేనని చెప్పి మిత్రులిద్దరూ బార్లోకి దూరారు. 2వ పెగ్గులో ఆలోచిస్తున్నాడు ఆనంద్. 3 సంవత్సరాల క్రితం తనకు తన భార్యకు ఒకేసారి 2 కార్లు కొన్నాడు, పక్క నంబర్లు. అప్పుడే అస్సాం నుంచి దిగిన ఓ అబ్బాయిని తన కార్లు తుడిచే పనికి పెట్టుకున్నాడు. నెలకు ఒక కారుకి 300 రూపాయలు, రోజూ వచ్చి తుడవాలి. తన కాలనీలో 2-3 పరిచయం కూడా చేశాడు అతన్ని. అది చూసి ఇంకో 2 అతన్ని కారు తుడవటానికి పనిలో నియమించుకున్నారు. న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్, కొత్త చీపిరి బాగా ఊడుస్తుంది అన్నట్టు మొదట్లో బాగానే పనిచేశాడు. అతని పనితనం చూసి తనే 600 రూపాయలకు బదులు ఓ 100 రూపాయలు అదనంగా బక్షీస్ కింద ఇచ్చాడు. కొన్ని రోజులు తను పొద్దున్నే ఆపరేషన్ చేయడానికి త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోవటం వల్ల బండి తుడవటం వీలు లేకపోయింది. అందువల్ల రోజు తుడిచే బండి 2 రోజులకు ఒకసారి తుడవటం మొదలైంది. 6-7 నెలల్లో నెలకు 15 రోజులకు రావటం అనే నియమం అతనే అన్అఫిషియల్గా పెట్టుకున్నాడు. తన బిజీ షెడ్యూల్లో తను ఇదేమీ పట్టించుకోలే. ఈ 3 సంవత్సరాలు వాళ్ళు సరిగ్గా రోజు రాలేదని మందలిస్తూ 2 సార్లు జీతం పెంచాడు. ఇప్పుడు అతని జీతం 500 + 500, 1000 రూపాయలు. బక్షీస్ ఇవ్వటం మానేశాడు. ఈ 3 సంవత్సరాలు దీపావళి, సంక్రాంతి పండగలకి స్వీట్స్ ఇవ్వటం, అప్పుడప్పుడు తన పాత మంచి చొక్కాలు, జీన్స్ ప్యాంట్లు ఇవ్వటం కూడా పరిపాటి అయిపోయింది. ఈ మధ్య అతని ఆరోగ్యం దెబ్బతిని నెలకు 5-6 రోజుల కన్నా ఎక్కువ రావటం లేదు. అడిగితే ఆరోగ్యం గురించి ఏదో సాకు తనకే, అంటే డాక్టర్కే చెప్తాడు. ఆ రోజు జీతం కోసం వచ్చిన వాడిని పిలిచి చెడాబడా తిట్టి ఇక పనిలోకి రావద్దని బాగా కసురుకున్నాడు. వాడు కోపంతో, నాకిచ్చే జీతంతో మీరే మేడలు, మిద్దెలు, ఇంకో 2 కార్లు కొనుక్కోండి సార్ అని ఉక్రోషంగా వెళ్ళిపోయాడు. 3వ పెగ్ కూడా పూర్తి చేసి బిల్లు చూసుకుంటే 2600. 6 పెగ్గులు సోడా, వాటరు, సైడ్ పే చేసి బయటికి వచ్చాడు. తన నల్ల కారు రాత్రి దీపాల కాంతిలో తళతళా మెరుస్తున్నది. వాడికి 100 రూపాయలు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఆనంద్. కారు తుడవటానికి రోజుకి 100, అంటే నెలకి 3000. తను ఇచ్చేది ఆఫ్టర్ ఆల్ 500. తన ఒక్కరోజు బార్ బిల్లు 2000 చిల్లర. వెంటనే సెల్ ఫోన్లో ఫోన్ చేసి ఆ కార్ వాష్ అస్సాం బాయ్ని పిలిచాడు. రేపొచ్చి జీతం తీసుకుని ఇక రెగ్యులర్గా ఉద్యోగానికి రా అని చెప్పాడు మద్యం మైకంలో మర్యాదగా. అక్కడ తనకు జీతం రాలేదన్న కోపంతో లోకల్ సారా కొట్లో 2 పెగ్గులు వేసి డాక్టర్ భార్య కారు సైడ్ మిర్రర్ పీక్కుని పోయి అమ్ముకుందాం అనుకున్న అస్సాం బాయ్కి డాక్టర్ గారి ఫోను, అందులో అతడు ప్రేమగా చెప్పిన మాటలు కళ్ళల్లో నీళ్లు తెప్పించినాయి. బుద్ధి తెచ్చుకుని
తనని తన మద్యం అలవాటుని నిందించుకున్నాడు. నమస్కారం. నేటి కథ మద్యం. రచన సమర్పణ శ్రీరావురి మదన్ మోహన్.